ఓకే, ఈరోజు కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ చెప్తాను, ఒకసారి చూద్దాం. సో కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఈ కంటిన్యూస్ డెఫినేషను అలాగే యూనిఫామ్ కంటిన్యూస్ అని ఇంకొకటి ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, దాని మీద ఒక 10 మార్క్స్ థీరం ఉంది, అది రోజు డిస్కస్ చేద్దాం మనం. సో కంటిన్యూస్ అంటే ఎస్ అనేది సపోజ్ ఒక సెట్ అనుకుందాం. ఎస్ అనేది ఒక సెట్ అయితే ఆ ఎస్లో ఏ అనేది ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సో ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఎస్ నుంచి రియల్ నెంబర్స్కి ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు ఈ ఎఫ్ని అంటే ఎస్ నుంచి ఆర్కు ఉండేటువంటి ఒక ఫంక్షన్ని ఎప్పుడు కంటిన్యూస్ అని చెప్తామంటే ఇది ఎస్ ఇది ఆర్. ఎప్పుడు చెప్తామంటే ఫర్ గివన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exist delta greater than 0, comma, for all x belongs to S, such that mod x minus a is less than delta implies mod f of x minus f of a is less than epsilon. సో దీన్ని చెప్పడానికంటే ముందు ఇంకొకటి యూనిఫామ్లీ కంటిన్యూస్ అనే డెఫినేషన్ కూడా చూద్దాం. సో యూనిఫామ్ కంటిన్యూస్. సో యూనిఫామ్ కంటిన్యూస్ వచ్చేసి సేమ్ ఎస్ అనేది ఒక సెట్టు, ఇది లేదు ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్. ఎఫ్ అనేది ఎస్ నుంచి ఆర్కి ఒక ఫంక్షన్ అయితే ఈ ఎఫ్ని ఎప్పుడు యూనిఫామ్ కంటిన్యూస్ ఆన్ ఏ అని చెప్తామంటే ఫర్ గివన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. సేమ్ ఇక్కడ సేమ్ దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0, ఇది కూడా సేమ్. ఫర్ ఆల్ ఇక్కడ చేంజ్ అవుతుంది, x1, x2 belongs to S such that mod x1 minus x2 is less than delta implies mod f of x1 minus f of x2 is less than epsilon. సో ఇక్కడ మనకి ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ x మాత్రమే తీసుకుంటాం, ఆల్రెడీ ఏ తీసుకుంటాం పైన. సో ఈ రెండు ఏవైనా వాల్యూస్ అవ్వచ్చు, బట్ ఇక్కడ మాత్రము రెండు ఇక్కడ తీసుకుంటున్నాం, ఏంటంటే x1 x2. సో ఈ రెండింటిని ఎస్లో తీసుకుంటున్నాం. ఇక్కడేమో మాడ్ ఎక్స్ మైనస్ ఏ ఇస్ లెస్ దాన్ డెల్టా, ఇక్కడ రెండు x1 x2 తీసుకున్నాం కాబట్టి మాడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా. ఇది సేమ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ తీసుకునేది x1 x2 కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఇస్ లెస్ దాన్ డెల్టా. సో ఇది మీకు ఒక గ్రాఫ్ ద్వారా చెప్తే కొంచెం బాగుంటుంది. సపోజ్ ఇట్లా గ్రాఫ్ ఉందనుకోండి, అందులో ఏదో ఒక ఫంక్షన్ ఉందనుకున్నాం, ఇలాగా ఏదో ఒక ఫంక్షన్ ఉంటే సపోజ్ ఒక ఇంటర్వెల్ ఉంది. సో ఒక ఇంటర్వెల్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సపోజ్ దీన్ని ఏ అనుకున్నాం. సో అదే కదా, ఏ అనేది ఎస్లో తీసుకోమంటున్నాడు. ఎస్లో ఉండేటివన్నీ ఇక్కడ ఉంటాయి ఎలిమెంట్స్, ఇలా ఉంటాయి ఎలిమెంట్స్. సో ఇప్పుడు దీనికి మనం ఇలా తీసుకుంటే ఫంక్షన్ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఫంక్షన్ పైన, దీనికి ఇలా తీసుకుంటే ఫంక్షన్ పైన ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ అనేది ఫిక్స్ ఇక్కడే ఉంది, సో అది తీసుకున్నాం మనం, ఏ బిలాంగ్స్ టు ఎస్. సో ఎక్స్ని మారుస్తున్నాం, ఎక్స్ని ఇక్కడ సపోజ్ ఎక్స్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య దూరం ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య దూరం డెల్టా. మాడ్యులస్ ఉండి ఎక్స్ మైనస్ ఏ ఉంది అంటే ఈ రెండింటి మధ్య దూరం ఇది.
సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ పాజిటివ్లో చెప్పాలి కాబట్టి మాడ్యులస్ పెట్టాము. అది ఎంత ఉంటుందంటే డెల్టా కంటే తక్కువ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఏమన్నాడు ఇప్పుడు, ఇది ఎక్స్, ఇది ఏ, వీటి మధ్య దూరం డెల్టా. సో ఇలా ఉన్నప్పుడు ఇది ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఫంక్షన్ పైన. ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఎప్సిలాన్ ఉంటుంది. సో ఈ ఎప్సిలాన్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఈ డెల్టా పైన మనకి బేస్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. డెల్టా మారే కొద్దీ, సపోజ్ ఎక్స్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ డెల్టా మారిపోతుంది. సో డెల్టా మారిపోతే అప్పుడు ఇది ఇలా తీసుకున్నప్పుడు ఇది కూడా మారిపోతుంది, ఎప్సిలాన్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఎక్స్ని చేంజ్ చేసే కొద్దీ ఈ ఎప్సిలాన్ చేంజ్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మారే కొద్దీ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఎప్సిలాన్ అనేది డెల్టా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే ఇది కంటిన్యూస్ ఫంక్షన్లో, కంటిన్యూస్ ఫంక్షన్కి ఇది. బట్ కంటిన్యూస్ ఫంక్షన్ కాకుండా యూనిఫామ్ కంటిన్యూస్కి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక ఇంటర్వెల్ ఉందనుకున్నాం, ఇక్కడ ఇక్కడ దీన్ని నేను ఏ బి అనుకుంటున్నా. అలాగే ఒక ఫంక్షన్ కూడా ఉంది, ఒక ఫంక్షన్ ఇట్లా ఉంది, ఏదో ఒకటి ఫంక్షన్. ఇప్పుడు ఏంటి, దీన్ని మనం ఇలా రాస్తే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఫంక్షన్ కాబట్టి ఇదేమో ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది, ఇదేమో ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పార్టీషన్ చేసుకోవాలి ఈక్వల్గా. లెంత్ ఇది ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడ ఇది అంతే ఉండాలి. సో ఈ రెండు ఎంత ఉన్నాయో తర్వాత తీసుకునే పాయింట్ కూడా అంతే ఉండాలి. సో తర్వాత తీసుకునే పాయింట్ కూడా అంతే, ఈక్వల్ లెంత్ ఉండాలన్నమాట. సో ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉందో ఈ రెండింటి మధ్య అంతే ఉండాలి, ఈ రెండింటి మధ్య అంతే ఉండాలి. సో అట్లా ఈక్వల్ పార్టీషన్ చేసుకున్నాం. సో ఈక్వల్ పార్టీషన్ చేసుకుంటే ఫస్ట్ దాన్ని ఏమో సపోజ్ ఎక్స్ నాటో లేదంటే టీ నాటో అనుకుందాం. సెకండ్ది ఏమవుతుంది, T1 అవుతుంది, T2, T3, T4 అండ్ సో ఆన్, లాస్ట్కి Tn. ఇట్లా ఈక్వల్ పార్టీషన్ చేసుకొని వీటిని మనం ఏం చేయాలంటే ఇలాగా ఇంటర్వెల్స్గా రాసుకోవాలి. సో ఇట్లా ఇంటర్వెల్ రాసుకోవాలి. సో ఇట్లా ఇంటర్వెల్స్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ చూడండి, ఈ పాయింట్ నేమో మనం ఇనిషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అంటాం, దీన్నేమో ఎండింగ్ పాయింట్ అంటాం. దేనికి, ఈ ఇంటర్వెల్కి T0, T1 అనే ఇంటర్వెల్కి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి T0, ఎండింగ్ పాయింట్ వచ్చేసి T1. సో ఇదనమాట. కానీ సెకండ్ దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, T1 అనేది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, T1, T2. సో T1 అనేది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, T2 అనేది ఎండింగ్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. ఒక ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ అయింది ఎండింగ్ పాయింట్ కావచ్చు, ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. ఇక్కడ రాసినట్లు T1 అనేది ఇప్పుడు ఈ ఇంటర్వెల్కి ఏమో ఎండింగ్ పాయింట్ ఇక్కడ, అదే ఈ ఇంటర్వెల్ తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్. సో ఇలాగుంటాయి. ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సపోజ్ దీన్నే తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 టోటల్గా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి లేదా 6 నెంబర్స్ ఉన్నాయి. అయితే ఇంటర్వెల్స్ ఎన్ని వస్తున్నాయి, ఇదొక ఇంటర్వెల్ 1, 2, 3, 4, 5 ఇంటర్వెల్ 1, 2, 3, 4, 5. అంటే దీనికంటే ఒకటి తక్కువగా ఉంటాయి ఇంటర్వెల్స్. ఇవి ఇంటర్వెల్స్, ఇవి పాయింట్స్ అనమాట. వీటిపైన పాయింట్స్ 6 ఉంటే దానికంటే ఒకటి తక్కువ ఇంటర్వెల్ ఉంటాయి. సో ఇది మనకి ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ ఎంత, డెల్టా. సో ఇది డెల్టా కాబట్టి అన్నీ ఈక్వల్ కాబట్టి దీనికి డెల్టా ఉంటుంది, దీనికి డెల్టా, దీనికి డెల్టా, దీనికి డెల్టా, అన్నిటికీ ఈక్వల్ అనమాట. ఇక్కడ మాత్రం డెల్టా మారిపోతూ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం డెల్టా అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో డెల్టా అన్నిటికీ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎప్సిలాన్ మారుతుంటుంది. ఎందుకంటే ఇదేదో స్ట్రైట్గా ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక్కొక్కటి
ఇట్లా కరువులుగా ఉంటాయి ఫంక్షన్లు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇలా తీసుకున్నాం అనుకో, ఈ డిస్టెన్స్ పెరుగుతుంది, ఇట్లా వచ్చి ఇట్లా రావాలి. కాబట్టి ఎప్సిలాన్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. బట్ ఈ డెల్టా మాత్రం యూనిఫామ్ కంటిన్యూస్లో మారదు, ఒక్కటే ఉంటుంది. ఏ ఇంటర్వెల్ అయినా తీసుకో, ఒక్కటే ఉంటుంది. బట్ కంటిన్యూస్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కంటిన్యూస్, యూనిఫామ్ కంటిన్యూస్. మనకి కంటిన్యూస్కి ఇంకొక డెఫినేషన్ ఉంది. ఏంటి ఆ డెఫినేషన్ అంటే, అనదర్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్. సో కంటిన్యూస్కి అనదర్ డెఫినేషన్ ఏమిటంటే, ఒక ఇంటర్వెల్ ఇస్తారు, సపోజ్ ఏబి అనుకుందాం. సో ఏబి అనే ఇంటర్వెల్ ఇస్తే దీన్ని మనం పార్టీషన్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏం రాస్తామంటే పి అని రాస్తాం. దీన్నే పార్టీషన్ సెట్ అని కూడా పిలుస్తాం. ఇట్లా సెట్ లాగా రాస్తాం. సో ఏబిని సపోజ్ ఇట్లా ఉందనుకుందాం, ఏబి. సో దీన్నేమో పార్టీషన్ చేస్తున్నా, ఈక్వల్గా. సో ఇట్లా ఈక్వల్గా పార్టీషన్ చేసినాం ఏ నుంచి బి వరకు. సో ఇదేమో T0, T1, T2 అండ్ సో ఆన్, లాస్ట్ది వచ్చేసి Tn. సో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి అంటే, ఇది వదిలేస్తే 1 నుంచి కౌంట్ చేస్తున్నాం కాబట్టి 1, 2, 3 అండ్ సో ఆన్ n అంటే n ప్లస్ ఇది ఒకటి T0 కూడా కౌంట్ చేస్తే n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. n+1 ఎలిమెంట్స్. అది ఇంటర్వెల్కి వస్తే n ఇంటర్వెల్స్ ఉంటాయి. ఓకే. సో పిని ఇప్పుడు పార్టీషన్ చేసినాం కాబట్టి ఏని ఏం రాయొచ్చు, ఏ పాయింట్ అన్నా T0, T0, T1, T2, అండ్ సో ఆన్ Tn. సో Tn అంటే లాస్ట్ ఇదేంటి, బి అనే పాయింటే, ఈజ్ ఈక్వల్స్ టు బి. సో దీన్ని మనం పార్టీషన్ సెట్ అంటాం. ఒక ఇంటర్వెల్ని మనం ఇట్లా పార్టీషన్ కనుక చేసుకోగలిగితే, సో దీనిపైన ఉండేటువంటి ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో దాన్ని మనం కంటిన్యూస్ అని చెప్తాం. సో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది అండ్ కంటిన్యూస్ డెఫినేషన్ అండ్ యూనిఫామ్ కంటిన్యూస్ డెఫినేషన్. సో ఈ మూడు కూడా నెక్స్ట్ చెప్పబోయే థీరంకి చాలా అవసరం. సో ఈ ముందు ఎందుకు చెప్పానంటే, అక్కడ చెప్పేటప్పుడు మళ్ళీ ఇవి రిపీట్ చేయకోకుండా టైం వేస్ట్ కాకుండా ఉంటుందని ఫస్ట్ ఇవి చెప్పి థీరం చెప్తున్నాను నెక్స్ట్. ఓకే. సో నెక్స్ట్ థీరం వచ్చేసి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా యూనిట్ 3 నుంచి 10 మార్క్స్కి అడుగుతారు. ఇఫ్ f ఈజ్ కంటిన్యూయస్ ఆన్ a, b. సో f అనేది a, b పైన కంటిన్యూయస్ అయితే then f is uniformly continuous. మనకి యూనిట్ 3 నుంచి కంపల్సరీగా 90% అడిగే క్వశ్చన్ ఇది. సో ఇది కాకపోతే వేరేది అడుగుతారు, అది చెప్తా తర్వాత. సో 90% ఇదే వస్తుంది మోస్ట్లీ. ఇఫ్ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ AB, దెన్ f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్. f అనేది ఈ ఇంటర్వెల్ పైన కంటిన్యూస్ అయితే అదే ఇంటర్వెల్ పైన యూనిఫామ్ కంటిన్యూస్ కూడా అవుతుంది అనేది చూపించాలి. సో చూపించాలంటే మనకి ఒక విషయం తెలియాలి, ఏంటంటే ఏదైనా ఒక థీరంకి మనం ప్రూఫ్ రాస్తున్నామంటే ఈ ఆర్డర్లో ఫాలో అవ్వాలి. ఏంటి ఆర్డర్ అంటే, ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1. ఏంటి స్టెప్ 1 అంటే అజ్యూమ్ చేసుకోవాలా. సో ఏంటి అజ్యూమ్ చేసుకోవాలి అంటే, సపోజ్ ఇదే ఇక్కడ ఉంది, ఇఫ్ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ AB అన్నాడు. అంటే f అనేది AB పైన కంటిన్యూస్ అయితే అన్నాడు కాబట్టి దీన్ని మనం అజ్యూమ్ చేసుకోవాలా. ఓకే. సో లాస్ట్ స్టెప్ 5. స్టెప్ 5 ఏంటంటే కన్క్లూడ్ చేయాల. సో కన్క్లూడ్ చేయాలి. ఏంటి కన్క్లూడ్, ఏం కన్క్లూడ్ చేయాలా,
వాళ్ళే ఇచ్చింటారు. దెన్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఏబి. సో దీన్ని అజ్యూమ్ చేసుకోవాలి, యూనిఫామ్లీ కంటిన్యూస్ ప్రూవ్ చేయాలి, అంటే కన్క్లూడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటంటే డెఫినేషన్. ఏం డెఫినేషను? మనం దేన్నైతే అజ్యూమ్ చేసుకుంటామో దాని యొక్క డెఫినేషన్ రాయాలి. ఓకే, ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి అనుకుంటున్నాం. ఈ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ ని కింద రాయాలి. ఫస్ట్ ఏమో లెట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని అజ్యూమ్ చేసుకోవాలా. అజ్యూమ్ చేసుకున్నాక ఏం కన్క్లూడ్ చేయాలి? ఇది కన్క్లూడ్ చేయాలి కాబట్టి దీని యొక్క డెఫినేషన్ ని సెకండ్ స్టెప్ లో రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4 ఏంటి? మనం దేన్నైతే కన్క్లూడ్ చేస్తున్నామో దాని యొక్క డెఫినేషన్ ఇక్కడ రావాలి. డెఫినేషన్. సో మనం దేన్నైతే కన్క్లూడ్ చేయాలనుకుంటున్నామో యూనిఫామ్ కంటిన్యూస్ ని కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాం. సో యూనిఫామ్ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 3 ఏంటంటే ఈ డెఫినేషన్ నుంచి ఈ డెఫినేషన్ కి మార్చాలి మనం, అంతే. దాన్నే మ్యానిపులేషన్ అంటారు. మ్యానిపులేషన్. సో మ్యానిపులేషన్ అంటే ఈ డెఫినేషన్ నుంచి ఈ డెఫినేషన్ కి మారిస్తే చాలు. సో మార్చడం ఒక్కటి తెలిసి చాలు. మనకి ప్రతి థీరంలోను ఏ థీరమైనా అడగని అందులో అజ్యూమ్ ఉంటుంది, కన్క్లూడ్ ఉంటుంది. కాబట్టి అజ్యూమ్ చేసుకునే దాని యొక్క డెఫినేషన్ మనకు తెలియాలా, కన్క్లూడ్ చేసే దాని యొక్క డెఫినేషన్ మనకు తెలియాలా. సో అందుకనే నేను ఈ 2 డెఫినేషన్లు చెప్పాను ఇప్పుడు. ఏంటేంటి? కంటిన్యూస్, యూనిఫామ్ కంటిన్యూస్. ఎందుకు చెప్పాల్సి వచ్చింది కంటిన్యూస్ అండ్ యూనిఫామ్ కంటిన్యూస్ అంటే, నెక్స్ట్ మనం చెప్పబోయే థీరం ఏంటంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని చెప్పాలి. అంటే దీన్ని అజ్యూమ్ చేసుకోవాలి. దీన్ని అజ్యూమ్ చేసుకోవాలంటే దీని యొక్క డెఫినేషన్ తెలియాలి. సో దీన్ని కన్క్లూడ్ చేయాలి. దీన్ని కన్క్లూడ్ చేయాలంటే దీని యొక్క డెఫినేషన్ మనకు తెలియాలి. ఇక మధ్యలో అంతా మ్యానిపులేషన్. మనం మార్చాలంతే, మార్చగలిగితే చాలు. సో అది చేయాలి మనం. అది చేయాలంటే మనం ఇప్పుడు కంటిన్యూస్ కి ఈ డెఫినేషన్ ని వాడడం. ఎందుకు ఈ డెఫినేషన్ వాడడం అంటే ఈ డెఫినేషన్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో అనదర్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ అన్నాం కాబట్టి నేను ఈ డెఫినేషన్ ని తీసుకుంటా. బట్ అంతకన్నా ముందు ఏమన్నాడు? అజ్యూమ్ చేసుకోమన్నాడు. కాబట్టి ప్రూఫ్. సో ప్రూఫ్ లో ఏంటంటే లెట్ లేకపోతే అజ్యూమ్, లెట్ అయినా తీసుకోవచ్చు లేకుంటే అజ్యూమ్ అయినా అనొచ్చు. అజ్యూమ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి. సో ఏం తీసుకున్నాం? ఇదే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి. వేరేది ఏం తీసుకోవట్లేదు. అక్కడ లెట్ అయినా తీసుకోవచ్చు, అజ్యూమ్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని తీసుకున్నాం. తర్వాత ఏం చెప్పాం? దీని యొక్క డెఫినేషన్ రావాలన్నాం కదా. సో దీని యొక్క డెఫినేషన్ ని మనం ఇప్పుడు రాయాలి. లెట్ పి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏబి అన్నాం కాబట్టి ఏబిని పార్టీషన్ చేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు T0, T1, T2 అండ్ సో ఆన్ Tn. సో Tn అంటే మనకి బి. సో ఒక థీరం ప్రూవ్ చేసేటప్పుడు ఏంటి? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏం తీసుకోవాలనేది మనకు తెలియదు. ఏం తీసుకోవాలంటే ఇఫ్ అని ఇచ్చింటాడు, లేకపోతే లెట్ ఇస్తాడు. సో దాదాపు ఇఫ్ అనే ఉంటుంది. ఇఫ్ అనేది మనం ఫస్ట్ రాసుకోవాలి. అక్కడ లెట్ కానీ అజ్యూమ్ కానీ వాడి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి అని రాయాలి. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి. సో దీని యొక్క డెఫినేషన్ ని కింద రాయాలి. సో దీని యొక్క డెఫినేషన్ రాయాలంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటి? లెట్ పి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బిని పార్టీషన్ చేస్తున్నాం అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఏ బిని పార్టీషన్ ఎలా చేస్తున్నాం? సపోజ్ ఏ బి అనేది ఇంటర్వెల్, దీన్ని ఈక్వల్ గా పార్టీషన్ చేయాలి, ఈక్వల్ గా డివైడ్ చేయాలన్నమాట. సో ఇది T0, T1,
T2 అండ్ సో ఆన్, లాస్ట్ వచ్చేసి Tn అనమాట. అలా పార్టీషన్ చేసుకోవాలి దేన్ని, ఏబిని. సో ఈ పాయింట్ T0 అనుకున్నాం కాబట్టి A ఈజ్ T0 అయింది. ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ Tn అనుకున్నాం కాబట్టి B ఈజ్ Tn అవుతుంది. సో అలాగా P ఈజ్ A ఈజ్ T0, A అనేది T0 అయింది. T1, T2, T3, T4 అండ్ సో ఆన్ అలా రాసుకుంటూ పోతే లాస్ట్ ఇది Tn. Tn అంటే మనకి ఏంటి, Tn అంటే B కాబట్టి B రాశాను. లెట్ P be a పార్టీషియన్. దేంట్లో పార్టీషన్, పార్టీషన్ ఆఫ్ ఏబి. సో ఏబి పైన P అనేది ఒక పార్టీషన్ అనమాట. సో ఏబి పైన P అనేది పార్టీషను, అది రాశాం. నెక్స్ట్ సో ఈ కంటిన్యూస్ అనే దానికి ఇది డెఫినేషన్ సరిపోతుంది. ఏబిని పార్టీషన్ చేసుకుంటే చాలు. కాకపోతే మనకు ఇక్కడ 2 కేసులు ఎగ్జిస్ట్ అవుతాయి, కేస్ 1, కేస్ 2. ఏంటి ఆ కేస్ 1, కేస్ 2 అంటే, సో మనం ఇందాక చెప్పాము, ఏం చెప్పామంటే ఇట్లా ఏబిని మనం పార్టీషన్ చేసుకుంటాము, అది కంటిన్యూస్ యొక్క డెఫినేషను అని చెప్పాము. సో ఇదంతా సేమ్ లెంత్ ఉంటుంది, ఇది డెల్టా, ఇది డెల్టా, ఇది డెల్టా. అంటే ఇది ఎంత లెంత్ ఉంటుందో ఇదంతే లెంత్ ఉంటుంది. సో ఇది ఎంత ఉంటాయో ఇదంతే, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ నేను ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా, ఎక్కడ అంటే వీటిలో ఎక్కడుందో నాకు తెలియదు, సపోజ్ ఒక ఇంటర్వెల్ తీసుకుంటున్నా, అది ఈ ఇంటర్వెల్, ఏదో ఒక ఇంటర్వెల్ తీసుకున్నా. సో ఏదో ఒక ఇంటర్వెల్ తీసుకుంటే ఈ ఇంటర్వెల్ లోపల ఎక్స్ ఉంది అనుకున్నా. అప్పుడు ఎక్స్ అనేది ఈ పాయింట్ అయినా అవ్వచ్చు, ఈ పాయింట్ అయినా అవ్వచ్చు, లేదంటే వీటి మధ్యలో ఏ పాయింట్ అయినా అవ్వచ్చు, అవునా. సో ఈ 2 పాయింట్ల ఎండ్ పాయింట్లు అయినా అవ్వచ్చు, లేకపోతే మధ్యలో ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే, కేస్ 1 వచ్చేసి ఎండ్ పాయింట్లు అయితే ఒకవేళ మనం తీసుకునే ఎక్స్ ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ ఏదో ఒక ఎండ్ అవ్వచ్చు. సో ఎండ్ పాయింట్స్ మనం తీసుకునే ఎక్స్ అనేది ఎండ్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే, ఈ ఎండ్ పాయింట్స్ కాకుండా వీటి మధ్యలో ఉండొచ్చు. సో అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం గనక ఇక్కడ సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్ గనక తీసుకుంటే ఈ పాయింట్స్ ఉండవు, ఈ పాయింట్స్ కన్ఫర్మ్ గా అయి ఉండదు, వీటి మధ్యలో పాయింట్స్ అని అర్థం. అదే ఇట్లా కాకుండా ఇలా రాసామనుకోండి, స్క్వేర్ బ్రాకెట్, ఒకవేళ స్క్వేర్ బ్రాకెట్ కనుక మనం రాస్తే, ఇలా స్క్వేర్ బ్రాకెట్ రాసినామంటే ఎక్స్ అనేది ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, వీటి మధ్యలోని పాయింట్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ రాస్తే ఈ 2 పాయింట్లు ఉంటాయి, వాటి మధ్యలో పాయింట్స్ కూడా ఉంటాయి. బట్ సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్ బ్రాకెట్స్ కనుక మనం రాస్తే ఈ 2 పాయింట్లు తప్ప మధ్యలో అన్ని పాయింట్లు ఉంటాయి అన్నమాట. అంటే అన్ని పాయింట్లు ఏదో ఒక పాయింట్ అయి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ పాయింట్స్తో పాటు మధ్యలో పాయింట్స్ కూడా ఉంటాయి. సో అది దాని అర్థం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కేసు ఇది ఎండ్ పాయింట్స్ అయి ఉండడం, సెకండ్ కేసు మధ్యలో పాయింట్స్ అయి ఉండడం. సో ఈ 2 కేసులు మనం ఇక్కడ ప్రూవ్ చేయాలన్నమాట థీరంలో. ఒక నిమిషం అట్లా వెయిట్ చేయండి. మీకు రాయడం కంటే స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఒక నిమిషం అట్లే ఉండండి.
సో మీరు ఇక్కడ చూడొచ్చు పైన పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆన్ ఏబి అని ఉంది. సో పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్, దాని కింద నోట్ అని ఒక చిన్న రెడ్ మార్క్ కింద కూడా పెట్టారు చూడండి. సో నోట్ ఏంటంటే, ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి, దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ పి ఆఫ్ ఏబి. సో ఇక్కడ ఏంటి డెఫినేషన్, కంటిన్యూస్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, కంటిన్యూస్ అయితే ఒక పార్టీషన్ అనేది ఏబి పైన ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఎగ్జిస్ట్ అయింది ఎలా ఉంటుంది అంటే, మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ x1 x2 ఇన్ ఐఆర్ అనేది ఏదైనా ఒక ఇంటర్వెల్ అనమాట. x1 x2 అనే పాయింట్స్ ఒక ఇంటర్వెల్లో తీసుకుంటే వాటి యొక్క లెంత్ ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. సో అది ఇంకొక డెఫినేషన్ అనమాట. సో ఆ డెఫినేషన్ మనం ఈ థీరంకి అప్లై చేస్తున్నాం. సో ఆ థీరం ఏంటంటే, ఇక్కడ థీరం నెంబర్ 2 కింద మీకు కనిపిస్తుంది, 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అని కూడా రాశారు అక్కడ. థీరం నెంబర్ 2లో, ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి దెన్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఏబి. ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే యూనిఫామ్ కంటిన్యూస్ కూడా అవుతుంది అనేది థీరం. సో అందుకోసమని లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అని ఫస్ట్లో తీసుకున్నారు. ఆ తర్వాత దాని కిందనే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి. సో ఎఫ్ అనేది కంటిన్యూస్ కాబట్టి మనం ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ పార్టీషన్ ఆన్ ఏబి. సో పార్టీషన్ ఎగ్జిస్ట్ అవుతుందన్నాం కదా ఇందాక. ఆ ఎగ్జిస్ట్ అయింది ఎలా ఉందంటే, సచ్ దట్ a0 is equals to t0 is less than t1 is less than t2 is less than. అంటే అర్థం ఏంటంటే, t0 కంటే t1 పెద్దది, t1 కంటే t2 పెద్దది, t2 కంటే t3 పెద్దది, ఇట్లా అంటే పెరుగుతూ పోతుంది అనమాట. సో అసెండింగ్ ఆర్డర్ అనమాట, తక్కువ నుంచి ఇలా ఎక్కువకి పెరుగుతూ పోతుంది. కింద థర్డ్ లైన్ చూడండి, వీ కెన్ డివైడ్ ఏబి ఇంటూ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్. మనం ఏ కామా బి అనే ఇంటర్వెల్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేస్తున్నాం. బ్రాకెట్లు ఇక్కడ ఏం రాసామంటే సే ఎన్, అంటే ఎన్ సబ్ ఇంటర్వెల్స్గా ఏ కామా బి అనే దాన్ని ఇప్పుడు మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. సో కింద చూడండి లాస్ట్లో ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు t0 అవుతుంది, t0 కామా t1 అనేది ఒక ఇంటర్వెల్, t1 కామా t2 అనేది ఒక ఇంటర్వెల్, అండ్ సో ఆన్. లాస్ట్లో tn-1 కామా tn అనేది ఒక ఇంటర్వెల్. సో మనం ఇందాక చూపించినట్లుగా t0, t1, t2, t3, t4 ఇలా ఉంటాయి కదా, వాటిని సబ్ ఇంటర్వెల్స్గా చిన్న ఇంటర్వెల్స్గా డివైడ్ చేసాం. ఎన్ని ఇంటర్వెల్స్ అంటే పైన చెప్పాం n ఇంటర్వెల్స్ అని, n సబ్ ఇంటర్వెల్స్. సచ్ దట్ అయితే వాటి మధ్య దూరం, సో వాటి మధ్య దూరం ఎలా ఉంటుంది అనుకుంటున్నామంటే ఎప్సిలాన్ బై 2గా ఉంటుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. సో వాటి మధ్య దూరం అంటే ఏంటి, మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2. సో వాటి మధ్య దూరాన్ని ఎప్సిలాన్ బై 2 అనుకుంటున్నాం. నెక్స్ట్, ఫర్ x1 కామా x2 బిలాంగ్ టు ది సేమ్ సబ్ ఇంటర్వెల్. సో ఇక్కడ ఒకవేళ మనం తీసుకునే x1 కామా x2 అనే రెండు ఎలిమెంట్స్ సేమ్ ఒకటే సబ్ ఇంటర్వెల్లో ఉన్నాయనుకోండి, వేరు దాంట్లో ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు సేమ్ సబ్ ఇంటర్వెల్లో కనుక ఉంటే మనం ఏం చేస్తామంటే, లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ మినిమమ్ ఆఫ్ టీఆర్ కామా టీఆర్ మైనస్ 1. సో మనం ఏం చేస్తామంటే డెల్టాని ఎట్లా చూజ్ చేసుకుంటున్నాం, మనం ఎలా తీసుకుంటున్నాం అంటే 1/2 ఇంటూ టీఆర్ మైనస్ 1, వీటిలో ఏది చిన్నగా ఉంటే దాన్ని తీసుకుంటాం అనమాట. సో కానీ 0 మాత్రం అయ్యకూడదు, ఈజ్ గ్రేటర్ దాన్ 0 నడు, అంటే మైనస్లో మాత్రం ఈ వాల్యూ ఉండకూడదు. ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడు మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అని పాజిటివ్గా చెప్తాం కానీ -1 -2 అని చెప్పాం. సో అందుకని అది పాజిటివ్ అని గ్రేటర్ దాన్ 0 పెట్టారు. సో లెట్ x1 కామా x2 బి ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ఏబి.
ఏ కామా బిలో x1 x2 ఏవైనా 2 పాయింట్స్ అనుకుందాం. సో అనుకుంటే సచ్ దట్ సో x1 కామా x2 మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ని డెల్టా అనుకుందాం. దెన్ x1 కామా x2 either belong to the same subinterval or to the consecutive subinterval. అంటే ఏమంటున్నాడంటే x1 x2 అనేది ఒకే ఇంటర్వెల్లో ఉండొచ్చు, ఇందాక చెప్పినట్లు కేస్ 1 ఒకే ఇంటర్వెల్ లోపల ఉండొచ్చు, లేదా కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్ విత్ ఏ కామన్ ఎండ్ పాయింట్. సో కామన్ ఎండ్ పాయింట్ ఉండేటువంటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సబ్ ఇంటర్వెల్స్ లోనైనా ఉండొచ్చు. సో మీకు రాసి చూపిస్తాను. స్క్రీన్ షేర్ ని స్టాప్ చేస్తా. ఓకే, స్క్రీన్ షేర్ ని స్టాప్ చేశాను. సో ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో కేసు ఏంటంటే ఇట్లా ఏబిని సబ్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేసాం. ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అంటే n సబ్ ఇంటర్వెల్స్ గా ఇట్లా డివైడ్ చేసుకున్నాం చిన్న చిన్నగా. సో ఇట్లా n సబ్ ఇంటర్వెల్ గా చేసుకొని n సబ్ ఇంటర్వెల్స్ సో n సబ్ ఇంటర్వెల్స్ గా చేసుకున్నాం కదా. ఇదేమో t0, t1, t2 అండ్ సో ఆన్, లాస్ట్ ఇదేమో tn. సో ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏమంటే t0 కామా t1, t1 కామా ఇది సబ్ ఇంటర్వెల్ t0 కామా t1. నెక్స్ట్ సబ్ ఇంటర్వెల్ ఏమి t1 కామా t2, నెక్స్ట్ t2 కామా t3. ఇట్లా సబ్ ఇంటర్వెల్స్ గా చేసుకున్నాం లాస్ట్ వరకు అట్లా. సో సబ్ ఇంటర్వెల్స్ గా చేసుకున్న తర్వాత ఈ సబ్ ఇంటర్వెల్స్ మనం ఎక్కడ చేసుకున్నామంటే x యాక్సిస్ పైన చేసుకున్నాం. ఇది x యాక్సిస్. సో ఈ x యాక్సిస్ పైన ఇవి ఉన్నాయి కదా, వీటిని సబ్ ఇంటర్వెల్స్ గా చేసుకున్నాం. సో ఒక ఫంక్షన్ ఉంటుంది కదా. సో ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఒక సబ్ ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది. సపోజ్ t1 t2 కదా, f ఆఫ్ t1 f ఆఫ్ t2 ఇది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ε/2 ఉంటుంది. మరి వీటి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే డెల్టా. సో ఆ డెల్టాని ఎట్లా తీసుకుంటున్నాం మనము అంటే 1/2. ఈ రెండింటిలో వాల్యూ ఏది చిన్నదైతే అది, అంటే మినిమం ఆఫ్ t1 కామా t2. సో t1 t2లలో ఏది చిన్నదైతే దాన్ని తీసుకుంటాము బై 2. అట్లా మనమే తీసుకుంటున్నాం, మన ఓన్గా మనమే చూజ్ చేసుకుంటున్నాం. ఈ లెంత్ మనం ఏమన్నాం ఇందాక, మన ఇష్టం ఏదో ఒక లెంత్ ఫిక్స్ చేసుకొని అన్నిటికీ అదే లెంత్ ఉండేటట్లు చూసుకుంటాం. ఈ లెంత్ని ఫిక్స్ అయ్యాం మనం. ఇప్పుడు డెల్టా అనే ఈ లెంత్ని ఫిక్స్ అయిపోయాం. ఓకే, సో ఈ లెంత్ని ఫిక్స్ అయిపోయాం. దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 2 పాయింట్స్ తీసుకుందాం. x1 కామా x2 అనే పాయింట్లు తీసుకున్నాం. ఈ 2 పాయింట్లు తీసుకుంటే ఈ 2 పాయింట్లు అనేటివి మనకి ఇప్పుడు ఏంటంటే వీటి మధ్య డిస్టెన్స్ ఏమో లెస్ దాన్ డెల్టాగా ఉంటుంది. అయితే ఈ x1 x2 అనేటివి ఎక్కడ ఉంటాయి ఈ పాయింట్స్ అంటే, సపోజ్ x1 ఇక్కడ ఉంది, x2 ఎక్కడో ఉందనుకుందాం. అవునా, x1 అనేటివి ఎక్కడెక్కడో ఉండొచ్చు, వేరే వేరే సబ్ ఇంటర్వెల్స్ లో ఉండొచ్చు, లేదా పక్క పక్కనే ఉండేటువంటి సబ్ ఇంటర్వెల్స్ లో కూడా ఉండొచ్చు. అంతే కదా, దూరం ఎక్కడో ఒక చోటైనా ఉండొచ్చు, లేదంటే పక్క పక్కనే ఉండేటువంటి సబ్ ఇంటర్వెల్స్ లో కూడా ఉండొచ్చు. దీన్నే కాన్సిక్యూటివ్ అంటాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేదాన్ని కాన్సిక్యూటివ్ అని పిలుస్తాం మనం. సో 1 2 3 అంటే ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఒకటి తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4. వీటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. అలాగే కాన్సిక్యూటివ్ అంటే ఈ ఇంటర్వెల్ తర్వాత ఈ ఇంటర్వెల్ వస్తుంది, ఈ ఇంటర్వెల్ తర్వాత ఈ ఇంటర్వెల్, అంటే ఇలాగా
కామన్ ఎండ్ పాయింట్ ఉండేటువంటి 2 కాన్సిక్యూటివ్ ఇంటర్వెల్స్లోనైనా ఉండొచ్చు, లేకపోతే దూరంగానైనా ఉండొచ్చు. ఈ 2 కేసులు మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ ఫస్ట్ కేసులో కనుక మనకి ఎగ్జిస్ట్ అయితే ఏంటంటే 2 కూడా సేమ్ సబ్ ఇంటర్వెల్స్లోనే ఉన్నాయి అనుకుందాం. ఎక్కడెక్కడ దూరం దూరం కాకుండా ఒకటే ఇంటర్వెల్లో ఉన్నాయి. కేస్ 1 x1, x2, let x1, x2 belongs to the same subinterval. సేమ్ సబ్ ఇంటర్వెల్లో గనక ఉన్నట్లయితే మనకేమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ f of x1 minus f of x2 is less than epsilon by 2. ఎందుకు? సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉంటే ఒక సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఎట్లా తీసుకున్నాం మనం? ఎప్సిలాన్ బై 2 అని తీసుకున్నాం ఇందాకనే. సో ఎప్సిలాన్ బై 2 అని తీసుకున్నాం కాబట్టి దీని యొక్క లెంత్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. సో ఎప్సిలాన్ బై 2 అవుతుంది కాబట్టి ఇది ఎప్సిలాన్ కంటే తక్కువ కదా. సో 1/2 అనేది 1 కంటే తక్కువ. అలాగే ఎప్సిలాన్ బై 2 అనేది ఎప్సిలాన్ కంటే తక్కువ, లెస్ దాన్ ఎప్సిలాన్. ఫర్ వీటి మధ్య దూరం ఎంత? x1 mod x1 minus x2 is less than డెల్టా. సో ఇట్లా వచ్చిందనుకో, ఒక పార్టీషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఈ కండిషన్ కనుక మనకి వస్తే అది కంటిన్యూస్, అది కేస్ 1. అక్కడితో కేస్ 1 అయిపోతుంది. సో కేస్ 1 చాలా చిన్నది, జస్ట్ ఒకే దాంట్లో ఉంటే లెంత్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. అది ఎప్సిలాన్ కంటే తక్కువ అని రాస్తాం. సో ఎప్సిలాన్ కంటే తక్కువ కాబట్టి దీని వాల్యూ కనుక మనకి ఎప్సిలాన్ అని వస్తే మనకి కంటిన్యూస్ అయినట్లు, సారీ యూనిఫామ్లీ కంటిన్యూస్ అయినట్లు. సో అక్కడితో మనకి కేస్ 1 అయిపోయింది. నెక్స్ట్ కేస్ 2, లెట్ x1, x2 బిలాంగ్ టు two consecutive subintervals. సో కాన్సిక్యూటివ్ అంటే ఇందాక చెప్పాం ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఇంటర్వెల్ అని. సో అలాంటి ఇంటర్వెల్స్లో ఉన్నాయనుకున్నాం. ఈ యువతల దాంట్లో ఒకటి, అవతల దాంట్లో ఒకటి ఉంది అనుకుందాం. సో అలా ఉంటే విత్ కామన్ ఎండ్ పాయింట్. సో ఒక సబ్ ఇంటర్వెల్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే దాంట్లో ఉన్నాయి. సో సపోజ్ x1 ఇక్కడ, x2 ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. అదే రాస్తాం, x1, x2 బిలాంగ్స్ టు 2 కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సబ్ ఇంటర్వెల్స్లో ఉన్నాయి విత్ కామన్ ఎండ్ పాయింట్. వాటికి కామన్ ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. సో దీనికేమో స్టార్టింగ్ పాయింట్, దీనికేమో ఎండింగ్ పాయింట్, రెండు కూడా కామన్ ఎండ్ పాయింట్ అనమాట అవి. సో మనకి ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ f of x1 minus f of x2. సో దీని వాల్యూ మనం లెస్ దాన్ ఎప్సిలాన్ తెప్పియాల. సో లెస్ దాన్ ఎప్సిలాన్ తెప్పిస్తే మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ అయినట్లు. కాబట్టి ఇదేమో లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2, ఎందుకంటే ప్రతిదాని యొక్క లెంత్ ఎప్సిలాన్ బై 2 గానే తీసుకున్నాం. అండ్ ఇది టిఆర్, సారీ T1 TR f of x1 minus f of x2 is less than epsilon by 2. అండ్ ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాం, f of TR minus f of x2. x2 నా వెయిట్ ఓకే x2. దీని యొక్క లెంత్ కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. ఏదైనా తీసుకో ఇట్లా రెండు, దాని యొక్క లెంత్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం వాల్యూ కనుక్కోవాలంటే f of x1 minus f of TR. సో దీని వాల్యూ కనుక్కోవాలా. దీని వాల్యూ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ f of x1 ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం, మైనస్ f of TR, దీనికి బ్రాకెట్ పెట్టుకుందాం, ప్లస్ f of TR. సో ఇప్పుడు f of TR ని సబ్ట్రాక్ట్ చేసాము,
యాడ్ చేస్తున్నాము. సో ఒకటి సబ్ట్రాక్ట్, ఒకటి యాడ్. మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్. దీనికి సపరేట్గా మాడ్యులస్ తీసుకుంటాం. ఎందుకు ఈక్వాలిటీ పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చిందంటే మాడ్యులస్ని సపరేట్ చేసేటప్పుడు మనకి ఈక్వాలిటీ పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తుంది. సో మనకి ఈక్వాలిటీ పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తుంది ఎందుకంటే ఈ మాడ్యులస్ మొత్తానికి ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి సపరేట్గా, ఈ రెండింటికి సపరేట్గా రాస్తున్నాం కాబట్టి మాడ్యులస్ అనేది వచ్చింది కాబట్టి సపరేట్గా ఈక్వాలిటీ పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. సో ఇది ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ x2. సో మనం ఏదైనా తీసుకో దాని వాల్యూ ఏమని చెప్పాం, లెస్ దాన్ ε/2 అని చెప్పాం. సో ప్లస్ దీని యొక్క వాల్యూ ఏమవుతున్నప్పుడు లెస్ దాన్ ε/2. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పోయి ఇప్పుడు లెస్ దాన్ వస్తుంది ఎందుకంటే దాని వాల్యూ లెస్ దాన్ ε/2 కాబట్టి. సో లెస్ దాన్ ε/2 ప్లస్ ε/2 అంటే 2ε/2. 2 క్యాన్సిల్ అయిపోతే లెస్ దాన్ ఎప్సిలాన్. సో మనకి ఏమన్నాం, దీని వాల్యూ కనుక మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తే ఇది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాం కాబట్టి దేర్ ఫోర్ దీని వాల్యూ ఇట్లా వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే దస్ ఇన్ ఎయిదర్ కేస్, అంటే మనం చూసిన కేస్ 1 కేస్ 2లోను ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. కాబట్టి మనం చూసిన ఈ ఎయిదర్ కేసులో we have any epsilon greater than 0, there exists delta greater than 0 such that ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. కాబట్టి ఫర్ ఎనీ మిలిటరీ పాయింట్స్, సో అంటే పాయింట్స్ అనేటివి ఎక్కడైనా ఉండని, ఏ పాయింట్స్ అనేది తీసుకో, మిలిటరీ పాయింట్స్ అంటే ఎక్కడైనా ఏ పాయింట్స్ అయినా వచ్చు. ఎనీ మిలిటరీ పాయింట్స్ x1, x2 ఆఫ్ ఏబి. సో ఏబిలోన x1, x2 అనేటివి ఏ పాయింట్స్ అన్నా వచ్చు, ఇవే పాయింట్స్ అని కాదు. అలా అయినప్పుడు సచ్ దట్ mod x1 మైనస్ x2 వాల్యూ ఇస్ లెస్ దాన్ డెల్టా అయింది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్. సో మనకి ఇది కూడా రావాలి కదా, ఇది ఒక్కటే కాదు, x1 మైనస్ x2 మధ్యలో డెల్టా డిస్టెన్స్ ఉందనేది కూడా మనకి రావాలి. ఫస్ట్ ఇది తెప్పించాము, దాని తర్వాత ఏ పాయింట్స్ అయినా అవన్నీ మనం ఏమనుకున్నాం, డెల్టా అనుకున్నాం. కాబట్టి సో డెల్టా ఫర్ ఎనీ మిలిటరీ పాయింట్స్, ఏ రెండు పాయింట్స్ మధ్య దూరం అయినా సరే మనకి ఎలా ఉంటుందంటే లెస్ దాన్ డెల్టాగా ఉంది. అలాగే ఫంక్షన్ యొక్క వీటి మధ్య దూరం లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి ఎఫ్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నేను గ్రూప్లో సెండ్ చేస్తాను. నేను క్లియర్గా రాయలేదు ఎందుకంటే అంతా రాసి చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. గ్రూప్లో పెడతా. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒక 2-3 సార్లు అయినా ప్రాక్టీస్ చేయండి దీన్ని. 90% ఈ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, 3rd యూనిట్ నుంచి. ఓకే, సో థీరమ్స్ ఎక్కువ అర్థమయ్యేటట్లు ఉండవు మనకు. థీరమ్స్ అనేటివి పెద్దగా ఎదురు చెప్తేనే బాగా అర్థమవుతాయి ఇలా ఆన్లైన్ క్లాస్లో, కాబట్టి అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి ఒక ఐడియా అయితే తెచ్చిన, ఎందుకంటే ఒక థీరం పైన సో ఇలా ఉంటుంది థీరం అని ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చిన, అదొక్కటి చూసుకోండి, మీరే ప్రాక్టీస్ చేయాలి ఇంకా. ఓకే, రేపు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా. నాకు కాలేజీలో టైం కుదరట్లేదు, అందుకని నేను చెప్పలేకపోయాను.